అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ చెక్ చేసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు నేను మిల్క్ బ్రెడ్తోని ఐస్ క్రీమ్ కుల్ఫీ ఇలా ఏ రకాలుగా అయినా మనం చేసుకోవచ్చండి. దీన్ని నేను కుల్ఫీ ప్లస్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. దీనికోసం ఒక 1/2 లీటర్ పాల కోసం నేను ఒక 4 మిల్క్ బ్రెడ్ తీసుకొని సైడ్స్ అంతా కట్ చేసేసుకున్నాను అనమాట. సైడ్స్ వేస్తే కలర్ అనేది వేరేలా ఉంటుంది. సైడ్స్ తీసేసేయండి. అలా తీసేసిన ఈ బ్రెడ్ని ఒక 10-15 నిమిషాల వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి. దాన్ని ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లా చేసేసేయండి. దీన్ని మిక్సీ జార్లో వేసి నేను మిక్సీ పట్టేసాను అనమాట. ఇది మిల్క్ బ్రెడ్డే తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామూలు బ్రెడ్ కన్నా మిల్క్ బ్రెడ్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 10-12 వరకు బాదాము జీడిపప్పు తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసేసుకొని మిక్సీలో వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను అనమాట. దీంట్లో కొన్ని వాటర్ వేసేయండి. మరీ పేస్ట్గా పట్టకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం కుల్ఫీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది కదా. ఇప్పుడు 1/2 లీటర్ పాలను తీసుకొని దీంట్లో నేను ముందుగా బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసాను. ఇవి వేసి ఉండలు కట్టకుండా మంచిగా తిప్పేసేయండి. ఉండలు కట్టకుండా చూసుకోండి. కొంచెంగా వేసుకుంటూ మంచిగా తిప్పేసేయండి. వీటిని ఒక మరుగు వచ్చే వరకు వాటిని తిప్పుతూ ఉండండి. అసలు అడుగంటకుండా చూసుకోండి. టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు కొంచెం మరుగు పట్టిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదము జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసేయండి. ఇది కూడా వేసి మంచిగా ఒకసారి కలిపేసి ఉండలు కట్టకుండా అడుగంటకుండా మంచిగా తిప్పుతూ కలుపుతూ ఉండండి. ఒక 10 నిమిషాల వరకు దీన్ని కలుపుతూనే ఉండండి. అసలు ఆపొద్దండి. ఎందుకంటే బ్రెడ్ అనేది అడుగు నండిపోతే మాడు వాసన వస్తుంది. ఇది ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ నేను వాటర్లో కలిపేసి ముందుగానే పెట్టుకున్నాండి. ఇది కొంచెం చిక్కగా అయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిశ్రమం కూడా ఇందులో వేసేసేయండి. ఇది కూడా వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండండి. కలపడం మాత్రం ఆపొద్దు. అడుగు అంటితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా మంచిగా చిక్కగా అయ్యే వరకు వాటిని కలుపుతూ ఉండండి. ఇంతకీ మీరేమి రకాల ఐస్ క్రీమ్స్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇది ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకే రకం ఐస్ క్రీమ్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇది మొత్తం చిక్కగా వచ్చాక ఒక కప్పుడు నేను షుగర్ వేసాండి. అలాగే ఒక 5-6 డ్రాప్స్ వరకు వెనీలా ఎసెన్స్ వేసాను. వెనీలా ఎసెన్స్ బదులు మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వెనీలా ఎసెన్స్ వేసాను. టేస్ట్ అనేది స్మెల్ బాగుంటుందని. ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత అది చల్లారకుండానే మనకి ఏ షేప్లో కావాలో గిన్నెలో అయినా గ్లాస్లో అయినా ఏదైనా వెడల్పు దాంట్లో అయినా ఇలా మంచిగా వేసేసుకొని పెట్టేసుకోండి. ఇది వేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక నైట్ పెట్టేసి మార్నింగ్కి అయితే బెస్ట్ అండి. లేదంటే ఒక 6 అవర్స్ వరకు డీప్ ఫ్రీజర్లో ఉంచేసేయండి. ఇలా చూడండి ఐస్ మొత్తం ఇలా దగ్గరగా కట్టేస్తుంది అనమాట. ఐస్ కట్టేసి దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చాకుతో మంచిగా చుట్టూగా తిప్పుకొని గిన్నె తిరిగేసారంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఒక 2 మినిట్స్ మీరు వాటర్లో పెట్టినా ఆ సైడ్ని అంతా వదిలేస్తుంది. ఇప్పుడు గిన్నె బోర్లిచ్చి పైనుంచి ఒక్క దెబ్బ వేశారంటే కింద పడిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మీరు కుల్ఫీలా కట్ చేసుకోండి. 4 పీసులుగా కట్ చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా నోట్లో పెట్టుకొని కరిగిపోతుందండి. టేస్ట్ వెరైటీగా ఉంటుంది. మనం ఎప్పుడు తినే కుల్ఫీలా కాకుండా కొంచెం వెరైటీ టేస్ట్ ఉంటుంది. పైన పుల్లలు పెట్టుకున్నారంటే కుల్ఫీ రెడీ. ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇంకో గిన్నెలో వేసుకున్నాను కదా, దీన్ని మనం ఐస్ క్రీమ్ లాగా గిన్నెలో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనం బయటకు వెళ్ళి వచ్చినా ఈ సమ్మర్లో చాలా ఎండలుగా ఉంది కదండి. బయటకు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఎంత చల్లయి తాగినా సరే దాహం అనేది తీరట్లేదు. ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్నారనుకోండి, చక్కగా తినేసి తాగేసామనుకోండి హాయిగా ఉంటుంది కడుపులో. ఇలా ఐస్ క్రీమ్స్ వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే కడుపుకు హాయిగా ఉంటుంది. మంచి హెల్దీ కూడా అండి. దీంట్లో మనం ఎటువంటి కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. చాలా హెల్దీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.